అల్లూరు సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రంపచోడవరం మండలం పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతవల్లి వాగులో విహారయాత్రకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. రాజమండ్రికి చెందిన నలుగురు విహారయాత్రకు వెళ్లగా అందులో మహ్మద్ జబీర్, సుభజ్ని అనే యువతి ప్రమాదవశాత్తు వాగులోకి జారిపడి మృతి చెందారు. వీళ్ళిద్దరూ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. విహారయాత్రకు వచ్చిన యువతీ యువకుడు మృత్యువాత పడటంతో విషాదం నెలకొంది. వారి మృతదేహాల కోసం వాగులో గాలిస్తున్నారు. వాడెవరికి తెలీదు. అందరూ కలిసి వచ్చారు. నువ్వు వాళ్ళ వచ్చిందా? అందరూ కలిసి వచ్చారా? ఏం జరిగింది? ఎన్ని గంటలకి? ఎగ్జాక్ట్ టైం ఐడియా లేదు సార్. ఇన్కమ్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ రెస్టారెంట్ చూడడానికి వచ్చింది సార్. వాళ్ళిద్దరు ఫోటోలు తీసిన కదా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి వీడియో కాల్ ఇచ్చారు. ఫోన్ అక్కడ వేసేసారు సార్. ఆ కుర్రాడు ఇద్దరు దాని మీద కూర్చుని ఆడిపించి ఏమైందంటే స్లిప్ అయ్యారు సార్. స్లిప్ అయ్యి అక్కడికి చేతులు ఎత్తారు సార్. ఇద్దరు కలిపి చేతి పట్టించుకున్నారు. చేతులు ఎత్తేసరికి నేను అక్కడ ఒక కర్ర ఉంటుంది సార్, పొడి కర్ర లాగి ఇలా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ మీద వేసింది కానీ వాళ్ళు అందుకుని ఫస్ట్గా రాయి దాటి తిరుగుతున్నారు సార్. ఆ ఫ్లోటింగ్ దిగే వరకు అక్కడ చెయ్యొచ్చు అంతే. మళ్ళీ పైన చాలా జరుగుతున్నాయి. రేపు వెళ్ళిపోవడం ఎన్ని చేసి మొత్తం చేస్తున్నాం. జబ్బీర్ అని